నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా ఏపీలో ఒక హాట్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఈరోజు బరిలోకి భారతి గారు అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో వార్త కూడా మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి మనం చూసాం వైసీపీ అధినేతగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి భారతి గారి ఎంట్రీ ఆల్మోస్ట్ ఖాయమైపోయింది అంటున్నారు. నిజమా సార్ అది? భారతి గారు బరిలో ఉన్నది నిజమే, కాకపోతే ఆమె ఎక్కడ బరిలో ఉండాలో అక్కడ ఉన్నారు. కాకపోతే ఆ పేపర్ వాళ్ళు బరి ఇరగిస్తున్నారు కానీ ఆమె బరిలోనే ఉన్నారు, ఆ పనిలో ఉన్నారు. బరిలో ఉండడం అంటే రంగంలో ఉండడం. ఆమె రంగంలో ఉన్నారు, కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఆమె రంగం ఏంటి? వ్యాపారం, కుటుంబాన్ని చూసుకోవడం, వరుస సాక్షి ఉంటే ఉండొచ్చు. ఆ బరిలో ఆమె ఉన్నారు, ఎఫెక్టివ్గా ఉన్నారు, సమర్థవంతంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అయితే ఒక పత్రిక రెండు అంశాలు ప్రస్తావించింది. ఒకటేంటంటే భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. జగన్మోహన్ రెడ్డి గారి మాజీ పిఏ ఎవరో ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో సెకండరీ లీడర్షిప్తో కూడా మాట్లాడుతున్నారు, సంప్రదింపులు చేస్తున్నారు, లైన్లోకి వెళ్తున్నారు, వాళ్ళందరితో టచ్లోకి వెళ్తున్నారు అని చెప్పి ప్రయత్నం మొదటి లైన్. రెండోది ఏం చేశారు? ఆమె ఈ విధంగా అందరితో మాట్లాడడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. వైసీపీలో ఏం జరుగుతుందో తెలియదు, జగన్ అరెస్ట్ అయిపోతాడా, ఈమె వస్తారా, ఇట్లాంటి చర్చ నడుస్తుందని రెండు వాళ్ళు పరస్పర విరుద్ధమైనటువంటి వార్తలు రాశారు. పాయింట్ ఏంటంటే భారతి గారు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్, జగన్ అంటేనే వైసీపీ. మొత్తం జగన్ మోహన్ రెడ్డి యొక్క సర్వం జగన్మోహన్మయం. వైసీపీ వేరు, జగన్ వేరు కాదు కాదు. ఇప్పుడు తన సతీమణిని వారు ఊహిస్తున్నట్టుగా జగన్ అరెస్ట్ అయితే ఆ సమయంలో, తిరిగి వచ్చే సమయంలో పార్టీని పగ్గాలు చేపట్టడమో నిర్వహించడమో తన భార్య భారతి గారు చేయాల్సిన పరిస్థితి అంటూ వస్తే భారతి గారు ముందే అందరితో మాట్లాడుకోవాలన్నా? జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటి ఆలోచన వస్తే అందరినీ ఒకసారి పిలిచి వాళ్ళు ఏదో అరెస్ట్ చేసేట్టుగా ఉన్నారు, నేను వెళ్ళొస్తాను, ఈ మధ్యలో పార్టీ బాధ్యతలు భారతి చూస్తారు, వైఎస్ భారతి గారు చూస్తారు, మీరు కోఆర్డినేట్ చేసుకోండి అని ఒక ముక్క చెప్పేస్తే అయిపోతుంది కదా. దానికి ఆమె ముందే అందరితో మాట్లాడుకోవాలన్నా అని చెప్పేస్తారు కదా. ఒక నిమిషం చెప్పేస్తే అందరూ జిందాబాద్ కొట్టేస్తారు. పార్టీయే జగన్ది. ఆయన భార్యను తాత్కాలికంగా బాధ్యతలు ఇవ్వాలనుకుంటే ఆమె పాపం ప్రయత్నం చేయాలన్నా? మాజీ సెక్రటరీ ఫోన్ నెంబర్ తీసుకొని వీళ్ళందరితో మాట్లాడాలన్నా? అంత అవసరం ఉందా? కట్టి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సర్వం జగన్మోహన్ రెడ్డి అయ్యే పార్టీలో వారి శ్రీమతి గారిని కొన్ని రోజులు బాధ్యత తీసుకోమని చెప్పడం కోసం ఆమె ముందే అందరితో మాట్లాడుకొని ఎల్లయ్య పుల్లయ్యతో మాట్లాడి అయ్యా బాబు నేను చూస్తానంటే రిక్వెస్ట్ చేసుకోవాలన్నా? అంటే ఒక మాట చెప్పేస్తే అందరూ జిందాబాద్ కొడతారు. అట్లాంటి లీడర్షిప్ లో ఉన్న పార్టీ ఆమె ఏదో అడుగుతున్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చారు. రెండు, ఒకవేళ మళ్ళీ గందరగోళం, ఈ ఇట్లా మాట్లాడేయడంతో గందరగోళం అయిపోయినారంట. మొట్టమొదటి అంశం ఏంటంటే వైఎస్ భారతి గారు సెకండరీ లీడర్షిప్ తో మాట్లాడుతుంటే వీళ్ళు గందరగోళ పడిపోతున్నారట. నిజంగా ఆ పత్రికలో రానట్టు సెకండరీ లీడర్షిప్ తో కానీ వైఎస్ భారతి గారు మాట్లాడేట్టుగా ఉంటే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే బాధ అంతా వైసీపీ కేడర్ బాధ ఏంది, ఆయన దొరకట్లేదని కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఆ స్థాయిలతో మాట్లాడుతున్నారు, కింద శ్రేణులతో మాట్లాడలేదు, మా బాధలు ఆడి చెప్పుకోవాలనేదే వైసీపీ శ్రేణుల బాధలు. వారు సతీమణి లేనిగా వచ్చి ఫోన్ చేస్తుంటే ఇంకా ఇంతకన్నా ఆనందం ఏముంది? ఆయన దొరకట్లేదు, కనీసం భారతమ్మగా చెప్తే అమన్న పోయి భర్తకు చెప్తుంది కదని ఆనందంగా తీసుకుంటారు కానీ గందరగోళం ఎందుకు పడతారు, ఎగిరి గంతేస్తారు. కాబట్టి దానికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదో జగన్ అరెస్ట్ చేసేస్తారు అని చెప్పడం కోసం ఈ కథ అల్లారు అంతే తప్ప భారతి గారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాడు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చినా భారతి గారు రాజకీయ బాధ్యతలు తీసుకోరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ కారు? లిక్కర్ కేసులో పాలసీ డెసిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్ మాల్ ప్రాక్టీస్ కారణమై ఉండాలి. ఆ మాల్ ప్రాక్టీస్ కారణంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో ఫైనాన్షియల్ గా అసోసియేట్ అండి. ఈ రెండు ఏడ దొరకట్లా. అంత మావంటారు, ఎల్లయ్య అంటారు, పుల్లయ్య అంటారు, ఈ పేర్లు తప్ప డైరెక్ట్ గా జగన్ గారి పేరు లేదు. అట్లాంటప్పుడు ఆయన దొరికే అవకాశం లేదు. అరెస్ట్ ఇంకా ఏదైనా సరే 4 రోజులు లోపల వేయాల్సిందే అని వేసినారనుకోండి, 40 రోజులు వేసినారనుకోండి, అరెస్ట్ చేశారనుకోండి, ఆ పార్టీ నడవదా? ఒకసారి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు అయితే స్టార్టింగ్ డేలో షర్మిల గారు అవసరమైంది. ఎందుకంటే ఆ రోజు పార్టీ ఉందా లేదో తెలియదు, ఎవడూ లేదు. అరెస్ట్ అయిన రోజు కాంగ్రెస్ నుంచి ఈరోజు ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. కాబట్టి జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. అరెస్ట్ అయినా కూడా భారతి గారి నాయకత్వం వహించాల్సినంత అవసరం, అంత బలహీనమైన పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు. భారతి గారు బరిలో ఉన్నారు. వారి వ్యాపార సమస్యలు, వాళ్ళ కుటుంబ బాధ్యతలు,
సమర్థవంతంగా ఆమె బరిలో ఉండి ఆమె నేర్చుకుంటారు. వాళ్ళ బరిలో నుంచి ఈ బరిలోకి లాగాలి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఆమె ఎప్పుడు ఏ బరిలో ఉండాలో వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు తప్ప వీళ్ళకేసే బరిలోకి ఆమె రారు. కానీ పార్టీ సీనియర్ నేతలతో భారతి గారు కలవడం, మాట్లాడడం చూశారు. ఓకే, సో ఇంత జరుగుతున్నప్పుడు నిప్పు లేనిదే పొగైతే రాదు కదా అనేది కొంతమంది గట్టిగానే చెబుతూ ఉన్నారు. మరి అలా చూస్తున్నట్లయితే ఇప్పుడు పులివెందులలో ఆ ఏరియాలో భారతి గారు చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సమయ సందర్భం వచ్చినప్పుడు భర్తకు సపోర్టివ్గా తను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి భారతి గారి అండ చాలా అవసరం కాబట్టి తను కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్ చూసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మరి కొంతమంది. తప్పే ఉంది? మీ మాటల్లోనే నిప్పు లేనిదే పొగరాదు కదా అన్న. అంటే నిప్పు అంటూ ఉండాలి కదా, ఉంటే పొగొస్తుంది. పొగొస్తుందంటే నిప్పున్నట్లు లెక్క. ఇప్పుడు భారతి గారు రహస్యంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితిలో లేరు. ఆమె రాదలుచుకుంటే ఆమె అవసరం ఉందని జగన్ గారు భావిస్తే నేరుగానే బాధ్యతలు ఇస్తాడు. ఆ అవసరం లేదు, ఆమె రాదు. మొదటి అంశం. ఆమె నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ నాయకుడితో అంటే వైసీపీలో లీడర్లతో ఎవరితో ఆమె టచ్లో ఉండరు. ఆమె ఎదురు పడితే ఒక నవ్వు వేసి నమస్కారం పెట్టేసి వెళ్తారు తప్ప ఆమె వైసీపీ లీడర్లతో ఉండరు. ఆమె మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఆమెకి ఇష్టం లేక కాదు. వాళ్ళు భార్యాభర్తలు. తను జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్లో పార్టీ నడుస్తుంది. ఆమె మిగతా కుటుంబ పనులు, కుటుంబం, పిల్లలు, వ్యాపారాలు ఆమె చూసుకుంటుంటే ఆయనకి ఆ బడ్డను తీరిపోతుంది. ఫ్రీగా జగన్ గారికి ఉండొచ్చు అనే ఒక అవగాహనలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే. భారతి గారికి చేత కాకుండా సమర్థురాలు కాకుండా కాదు. అంటే అట్లా అంటున్నప్పుడు ఆమె జోక్యం చేసుకోదు. ఇప్పుడు భారతి గారు జోక్యం చేసుకుంటే ఏమవుతుంది? ఆర్పీజీ నడక్కొస్తారు టికెట్లు రాని వాళ్ళు. ఇట్లాంటి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ మీరు ఒక పేరు చెప్పండి, భారతి గారి ఆశీస్సులతో ఫలానా వాడు ఎమ్మెల్యే అయినాడు, ఫలానా వ్యక్తి ఎంపీ అయినారు అని ఒక్క పేరు చూపించి చూద్దాం. అది ఇతర పార్టీలు చాలా పని ఆయన పేరు అసలు ఆమె జోక్యం చేసుకోదు. ఎవరితో మాట్లాడదు. ఆమె కనబడితే నమస్కారం పెట్టడం తప్ప ఆమె వ్యక్తిగతంగా ఎవరితో అసోసియేట్ కాదు. కాబట్టి కాలేదు. కాబట్టి ఇది రహస్యమేమి లేదు. అంటే వ్యక్తిగతంగా నాకు కూడా కొంత పరిచయం ఉంది. పరిచయం అయినప్పుడు క్యాజువల్గా మీరు లీడర్షిప్ వాళ్ళతో మాట్లాడరు కదా మేడం అంటే, లేదన్నా నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేను ఓన్లీ ఇంతవరకే ఉంటాను, ఓన్లీ పులివెందుల ఎన్నికల వరకే ఆమె ఇన్వాల్వ్ అవుతారు. దాని ఉద్దేశం ఒకటే. వాళ్ళ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు కూడా మంచి డాక్టర్ ఆ ఏరియాలో, వారికి కూడా మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి రెండు, తన భర్త రాష్ట్రం అంతా తిరుగుతుంటాడు. పులివెందుల్లో ఇల్లు వెళ్ళాడు. జగన్ గారు వెళ్ళకపోయినా గెలుస్తాడు. కానీ ఓటు అడగాలి కదా, కనీస ధర్మం కదా. ఆయన అడగలేడు. ఆయన ఊరు ఇల్లు తిరుగుకుంటా అంటే రాష్ట్రం అంతా ఊరు చూడాలి. కాబట్టి నామినేషన్ వేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంటింటికి వెళ్ళి జగన్ భారీగా మీకు నమస్కారం పెట్టి జగన్ గెలిపించండి, మళ్ళీ వచ్చి మీకు జగన్ అందుబాటులో ఉంటాడు తప్ప నేను అందుబాటులో ఉంటాడని చెప్పదు. కాబట్టి రెండోది, పులివెందులో యాక్టివ్గా ఉంటారు. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ఒక రోల్ మోడల్. 2500 మంది పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్తున్నాను, చదువు చెప్పిస్తా ఉంది ఉచితంగా. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అన్ని మెటీరియల్ ఫ్రీ. దానికి రెగ్యులర్గా వస్తుంటుంది ఆమె. విజయవాడలో ఒక అనాథాశ్రయాలు ఉంటుంది. ఈ అనాథాశ్రయాలు ఉంటే అంటే అంగవికలాంగులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. మంత్రి వెళ్తారంటే ఊరికి తెలుదు ఆ ప్రపంచాన్ని. మంత్రి వెళ్ళి ఇంకొచ్చినటువంటి గిఫ్ట్లు అన్ని తీసుకుని ఆ పిల్లలకి ఇస్తూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో పర్ణశాల ఉంటుంది. అంటే ఆ గోవులు పెట్టుకొని దానికి మంచి మంతిని ఇట్లాంటి పేర్లు పెట్టుకొని దాంతో వాళ్ళతో గడ్డి వేస్తూ దాన్ని నీట్గా చూసుకుంటూ ఉంటుంది. ఆ పర్ణశాల తర్వాత అనాథాశ్రయాలు లాంటి పిల్లలు. ఇక్కడ మెమోరియల్ స్కూల్, వెంకటప్ప మెమోరియల్ స్కూల్. ఇది బహిరంగ, ఇది ఎక్కడ బయటికి చెప్పదు ఆమె. వ్యాపారాలు, పిల్లలు, ఇది ఆమె బరి. ఆ బరిలో చక్కగా పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతి గారు బయటికి రాలేదు, ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడితే బహిరంగనే మాట్లాడతారు. ఎందుకంటే ఎవరిని మెప్పించాలి? లోపల మాట్లాడుకొని వాళ్ళదే కదా పార్టీ. కాబట్టి ఎప్పుడు ఉంటుందంటే, గతంలో మీకు గుర్తుందా, తెలుగుదేశం పార్టీలో రామారావు గారు సత్యమణి లక్ష్మీపార్వతి గారు, చంద్రబాబు ఉన్నప్పుడు వీళ్ళు ముందు మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆమెకు వస్తున్నా, ఈయనకి వస్తున్నా, ఎవరికి వస్తున్నా తెలియదు. ఆ కర్మ వీళ్ళకే ఉంది. వీళ్ళు మొత్తం హోల్సేల్ పార్టీకే ఓనర్ లాంటి వాళ్ళు. జగన్ గారికి భార్య, ఇంకా ఆయన పిల్లలు, ఇంకెవరున్నారు జగన్ గారికి నెక్స్ట్ అప్పగించాలంటే? కాబట్టి ఈ కారణాలు ఇచ్చే భారతి గారు ఇప్పటి వరకు లైన్లో రాదలుచుకుంటే శంషేర్గా ఇది మా కారణం, నేను వస్తున్నానని చెప్పే జగన్ గారే వచ్చి చెప్తాడు. నా బాధ్యతలు భారతి గారు కొంత నిర్వహిస్తారని. కాబట్టి ఎవరు జోక్యం చేసుకోవాల్సిన వాళ్ళిద్దరూ ఆ కోఆర్డినేషన్ ఉన్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు మహిళలు అంటేనే కుటుంబాన్ని చాలా మంచిగా చక్కదిద్దగలరు. సో ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళు రాణించగలరు, మనకు తెలిసిన విషయమే. ఒకవేళ ఈ వార్తా కథనాలే నిజమని కొద్దిసేపు అనుకుందాం.
భారతి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తగా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నప్పుడు, పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నప్పుడు ఇంటిని, పిల్లల్ని చక్కగా ఆమె చదివించారు. వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు నిలబెట్టారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ భారతి గారికి ఇవ్వాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పారు ఒక స్కూల్ని చాలా బాగా రన్ చేస్తూ ఉంటారు. పులివెందులలో భారతి గారికి చాలా పెద్ద ఇమేజ్ ఉంటుంది, గ్రాఫ్ ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా భారతి గారు అంటే చాలా ఇష్టం అంట అక్కడ వాళ్ళకి, మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తే ఇంకా వైసీపీకి ప్లస్ అవుతుంది కదా, యాడ్ ఆన్ అవుతుంది కదా అని కొంతమంది అభిప్రాయం. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఒకటి వారి అవసరం ఉందని జగన్ గారు భావిస్తే అది పెద్ద ఇష్యూ కాదు. పులివెందుల్లో జగన్ గారు ఉండరు కాబట్టి ఆమెను తీసుకెళ్లడం ఒక అవసరం, ఆమె వెళ్తుంది. భారతి గారిని అందరూ ప్రేమిస్తారంటే ఇప్పుడు మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా మా అమ్మ నాయన కూడా కోడల్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకంటే మన ఇంటికి వచ్చింది కాబట్టి. అంటే నన్ను ప్రేమించడానికి కాదు కదా, జగన్ గారి భార్యగానే ఆమె ఇమేజ్. కాబట్టి జగన్ గారి కన్నా కాదు, జగన్ గారి భార్యగానే భారతి గారికి ఇమేజ్. కానీ కోడల్ని ఎక్కువ ముద్దుగా చూసుకుంటారు అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ భారతి గారు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. భారతి గారి సమర్థత గురించి ఎవరికేం పరీక్ష అవసరంలా. కుటుంబాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి వ్యక్తి రాజకీయాలు చేయలేక కాదు, అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆ పార్టీ పాత్ర పోషిస్తున్న మధ్యలో ఏమెందుకు అని వాళ్ళు అనుకుంటున్నారు. రెండోది ఆమె బరిలో దిగితే ఎలా ఉంటుంది, వెంకటప్ప మెమోరియల్ స్కూల్ లాగా ఉంటుంది. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ బాధ్యత ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుకు స్ఫూర్తిదాయకం. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఉచిత బట్టలు, ఉచితంగా పుస్తకాలు, మొత్తం 2500 మందికి బ్రహ్మాండం నిర్వహిస్తున్నారు. టాప్ మోస్ట్ స్కూల్గా రాజశేఖర్ గారు గురువు గారు, జగన్ గారు చెప్పారు, ఈ స్కూల్ని నా సతీమణి భారతి గారు నిర్వహిస్తున్నానని చెప్పున్నందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పాడు. అంత బాగా నిర్వహిస్తుంది. దాన్నే మోడల్గా తీసుకొని నాడు నేడు పెడితే ఇంగ్లీష్ మీడియం వచ్చింది. అది ఒక ఉదాహరణ. అట్లే ఈరోజు వాళ్ళు ఇండస్ట్రీస్ నడపడంలో ఇవన్నీ కాబట్టి శక్తి సామర్థ్యాల మీద ఎవరు డౌట్ లేదు. ఆ అవసరం జగన్ గారు ఇంకా బాగా నిర్వహిస్తున్నప్పుడు ఆమె అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. బహుమ కూడా అవసరం లేదు కదా, జగన్ గారి పాత్ర సరిపోకపోతే కదా భారతి గారు రావాలి. అవసరం లేదు కాబట్టి వారి పాత్ర వాళ్ళది, ఈయన పాత్ర ఇది. ఆమె బరిలో దిగితే ఎట్లా ఉంటుందో ఈరోజు ఈనాడుకి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన మార్పులు చూస్తే అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఎలాగో నా టాపిక్ తీశారు కాబట్టి అది కూడా నా పాయింట్ ఉండింది సార్. ఇప్పుడు భారతి గారు ఈనాడు సంస్థకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. బట్ లిక్కర్ కేసులు కొన్ని కంపెనీల మీద, ఒక 5 కంపెనీల మీద సస్పెక్ట్ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో భారతి గారి పేరు ఉంది కదా. ఈరోజు ఎట్లా నోటీసులు పంపించారు ఈనాడుకి, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే ఎక్కడ ఏం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి అంటగట్టడం అనేది కొంతమందికి ఫ్యాషన్గా మారింది. విషయం ఏంటంటే ఒక 2 కంపెనీల్లో ఈడీ వాళ్ళు సోదాలు చేశారట. సోదాలు చేసిన సందర్భంలో సోదాలు చేసినప్పుడు ఏం చేయాలి మనం, బాధ్యత కలిగిన వాళ్ళు? ఆ సోదాలో ఆ కంపెనీలో ఏమన్నా కనుక్కున్నారా, ఆ కంపెనీలో ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగాయా? ఇలా ఆరోపణ సారా డబ్బులని కదా, మద్యం డబ్బులని కదా, ఆ మద్యం డబ్బులు ఉత్పత్తి చేసిన దాంట్లో ఉన్న పెట్టుబడులు పెట్టినాడా, ఇట్లాంటివి చూస్తారు. ఇవేమీ లేదు. వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లిస్ట్ చూసుకొని దాంట్లో భారత్ అని ఒక పేరు ఉందట, వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఇంకేం దొరికింది, భారతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య కదా అని, జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఈ డైరెక్టర్గా ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందాల్సిన డబ్బులు తన సతీమణి పేరుతో పలానా దాంట్లో కొన్నాడు రాసేసినారు. అంటే వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రాసి పారేసినారు. తీరా చూస్తే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎక్కడ కూడా భారతి గారు బాధ్యులు కాదు, డైరెక్టర్లు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు సంబంధించినటువంటి ఒక కుటుంబంలో ఒక సీనియర్ పర్సనాలిటీ ఉన్న భారతి అనే ఆమె వన్ ఆఫ్ ద డైరెక్టర్. భారతి అనే పేరు దొరికింది కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి భార్య అని ముద్రేసి పడేసినారు. ఆ భారతి ఈ భారతి కాదు. కానీ అది ఎందుకు ఇక్కడ ఉత్సాహం? భారతి అనగానే మీరైనా నేనైనా భారతి అనగానే జగన్మోహన్ రెడ్డి గారు సత్యం అనగానే ఎవరు నమ్మేస్తారు. ఇంకా నేను కూడా నమ్మాను స్టార్టింగ్లో. అంటే భారతి గారు డైరెక్టర్ ఉన్నంత మాత్రం తప్పులు జరుగుతాయని కాదు. ఏం జరుగుంటాయి, మొదటి ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలో వేరే పత్రికలు ఇచ్చినప్పుడు ఆమె డైరెక్టర్ ఉంటే తప్పేంటి, వాళ్ళు రకరకాల వ్యాపారం నేను కూడా అన్నా. వాళ్ళు రాసిన వార్తలు చూస్తే బయట డైరెక్టర్ ఉన్నంత మాత్రం ఆ డబ్బులే ఉండాలని రూలే ఉంది, వాళ్ళ సొంత వ్యాపార సంస్థ ఉన్నాయి అని నేనే మాట్లాడినా. అట్లా నేను మనలాంటి వాళ్ళు నమ్మినారంటే సమాజం అంతా నమ్ముతుంది. రాసి పడేసినారు భారతి గారి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని ఆమె లెక్కన డబ్బులు తీసుకుని పెట్టేసింది, రాసి పడేసినారు ఇండైరెక్ట్ గా వార్త వచ్చేట్టుగా. ఇప్పుడు ఆమె లీగల్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు సమర్థించుకోండి. గట్స్ ఉన్న పత్రికలు కదా మంది. ఇప్పుడు మాకు సమాచారం కూడా రాసామని చెప్పండి. ఇప్పుడు ఏం రాస్తారో చూడాలి. 2 రోజుల్లో మీరు క్షమాపణలు చెప్పి రాసుకపోతే లీగల్ గా పరువు నష్ట దావా వేయాల్సి వస్తుందని చెప్పారు. కాబట్టి దాంతో గొంతు పట్టుకున్నట్టయి ఇప్పుడు వెనక ముందు ఆలోచించుకున్నారు. కాబట్టి భారతి గారు బరిలోకి వస్తే ఇట్లా రియాక్షన్స్ ఉంటాయి.
చూడాలి మరి అసలు ఏం జరుగుతుంది ఈ పాయింట్లోని. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది సార్ ఏపీలో, అంటే ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసేస్తున్నారు, మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు, ఇలాంటి ఒక వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే సోన గారు, బేసిక్గా ఎవరు అజెండా సృష్టిస్తే ఆ అజెండా చుట్టూ ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళే నెంబర్ 1 ఉంటారు. రాజకీయాల్లో ఏ పార్టీ అజెండా సృష్టిస్తే దాని చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అధికార పార్టీ అజెండాలు సృష్టించకుండా జగన్ గారి అజెండాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్య ఏంటంటే ఏం చేశారు, కొంతకాలం ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే పులివెందుల జెడ్పీటీసీలో ఓడిపోయారు, ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే జగన్ డిస్క్వాలిఫై అయిపోతాడు కాబట్టి భయపడి వస్తున్నాడు అని రాసేసారు. బహుశా వస్తారనుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాకపోయేసరికి ఇదెట్ట కరెక్ట్, దుర్మార్గం, అన్యాయం మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. రాకపోతే దుర్మార్గం, వస్తే భయపడి వచ్చేసినాడు, రావాలని ఉద్దేశం లేదు. ఇట్లాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయినాడు అని వచ్చారు. విషయాన్ని ఏంటంటే ఈరోజు మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గారు కూడా చెప్పారు, రూల్స్ తెలియదా జగన్ కానీ. విషయం ఏంటంటే వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయన చెప్పింది. వరుసగా 60 రోజులు అంటే ఏ వరుసో తెలియదు, మొత్తానికి 60 రోజుల వరుస 60 రోజుల. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సమావేశానికి వెళ్ళి సంతకం పెట్టాడు, 2, 3 సమావేశాలకు 10 రోజులు రాలా, మళ్ళీ మార్చిలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం పోయి సంతకం పెట్టినాడు. ఆ రోజు నుంచి వరుస, ఈ రోజు నుంచి వరుస తెలియదు, మళ్ళీ ఆ లీగల్ సమస్యలు వస్తాయి. మొదటి నుంచి వరుస అనుకున్నా ఇప్పటి వరకు అసెంబ్లీ జరిగింది 30-35 రోజులు. అంటే కనీసం 60 రోజులు ఎగ్గొట్టాలంటే 60 రోజులు జరగాలి కదా సమావేశం. 1.5 yearకి 30 రోజులు జరిగితే 60 రోజులకి ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయిపోతుంది. అప్పటికి 60 రోజులు అవుతుంది. అప్పటికి యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు స్పీకర్ గారు యాక్షన్ తీసుకోవడానికి లేదు, స్పీకర్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. స్పీకర్ గారు పరిశీలించి అసెంబ్లీ ముందు పెట్టాలి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయాలి పలానా అంశాన్ని. అప్పుడు ఫస్ట్ ఆయన నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే ఫస్ట్ హైకోర్టుకి సమాధానం చెప్పండి, ఆల్రెడీ పిటిషన్ చేశాం కదా ప్రతిపక్ష నాయకుడు అని, దానికి చెప్పాలి అంటాడు. వాళ్ళు చేసరికి 4 ఏళ్ళు పడతాయి, ఆయనకి ఎలక్షన్సే వచ్చేస్తాయి. ఇది తెలిసి కూడా కావాలని ఇదిగో సస్పెండ్ అయిపోతాడు, ఇదో అయిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్వాలిఫై కాడు. ఒకవేళ డిస్క్వాలిఫై ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు భయపడుతున్నాడు అని చర్చ పెట్టారు కదా, నేనేది భయపడేది అని అంతర్గత సమావేశంలో మొత్తం రాజీనామా చేసేద్దాం. ఆ పరిస్థితి వస్తే, ఇది డిస్క్వాలిఫై అనే పరిస్థితి వస్తే ముందే రాజీనామా చేసేద్దాం, ఎలక్షన్స్ వస్తాయి, తాడో పేడో తేల్చుకుందాం అని ఆయన అన్నట్టు ఒక వార్త వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా కాబట్టి ఇది వాళ్ళు వేసి ఎత్తుగడకు ప్రతి ఎత్తుగడగా వీళ్ళు వైసీపీ వాళ్ళు వేసినట్టున్నారు. ఆ ట్రాప్లో తెలుగుదేశం పడింది, అది చేసేస్తాడా. ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో డిస్క్వాలిఫై గారు. ఆ పరిస్థితి 3 ఏళ్ళ తర్వాత ఎవరు రాజో ఎవరు మంత్రో ఏ పరిస్థితులు ఉంటాయో, కనీసం ఈ మధ్యలో జమిలీ అంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి, మొత్తం కలిసి ఒకేసారి వచ్చేస్తాయి ఏం తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేయాల్సిన అవసరం కూడా లేదు, చేస్తారని నేను అనుకోవట్లేదు. సార్ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ, ఆ పరకామణిలో జరిగిన ఆ రాబరీలో రవికుమార్ గారి పేరు, అది ఆ ఇష్యూ అంతా మనకు తెలుసు, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక 100 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు నీదంటే నువ్వంటే నువ్వు అని మాట్లాడుకుంటున్నారు. ఆ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి మొట్టమొదటి అంశం అంటే ఒక మీడియా సంస్థ పాపులర్గా ఒక డైలాగ్ ఉంది, వీ రిపోర్ట్ యూ డిసైడ్ అని. అంటే మేము రిపోర్ట్ చేస్తాం, నిర్ణయం మీరు తీసుకోండి అని ప్రజలు చాలా మంచిది. అటు చేయరనుకో వీళ్ళే డిసైడ్ చేస్తారు, జనానికి మీద వదులుతూ ఉంటారు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కనీసం ఈ కేసులో తప్పేది ఒప్పేది కన్నా ఏం జరిగిందో ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. మీడియా సంస్థలు 2గా చీలిపోయి ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన ఛానల్లో ఉన్నదో తెలియాలి, ఎందుకంటే నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి. ఈ పరకామణి అనేది తిరుమలలో ఉండిలో మనం కానుకలు వేస్తుంటాం భక్తులుగా వెళ్ళి. ఒక రోజంతా వచ్చే కానుకలందరినీ, అది తక్కువ ఉండదు కదా, ఒక్కోసారి 4 కోట్లు 3 కోట్లు కూడా వస్తుంటుంది ఉండి ద్వారా ఎవ్రీడే. దానంతా పరకామణి అంటే లెక్కింపు ప్రాంతం వెనకాల ఉంటుంది, ఆలయం లోపల వెనక ఆలయం ఆనంద నిలయానికి వెనకాల ఉంటుంది. దాంట్లో మొత్తం కుమ్మరించి విడిచేసి దాంట్లో నాణ్యాలు ఉంటాయి, తర్వాత డాలర్లు ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి, కొన్ని చల్లని నోట్లు అన్ని బైఫర్కేషన్ చేసి లెక్క కట్టి ఈ రోజు ఇంత వసూలైంది అని చెప్తారు. మీడియాలో కూడా వేస్తారు. దీంట్లో ఫార్మాలిటీస్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సీసీ కెమెరాలు ఉంటాయి. దాంట్లో పెద్ద జీయర్లు చిన్న జీయర్లు అనే వ్యవస్థ ఒకటి టీటీడీలో. దాంట్లో పరిచారక్, చాలా మంది ఏమనుకుంటారు ఈ రవికుమార్ అనే ఉద్యోగస్తులు వేస్తున్నారు, ఆయన ఎంప్లాయీ కాదు. పెద్ద జీయరు చిన్న జీయర్ దగ్గర పరిచారకులు అంటారు, ఆయన సహాయకుడు. వాళ్ళు సంతకం పెట్టాలి, మేమంతా చూసాం అంతా కరెక్టే జరిగింది. అట్లాంటి రోజులు ఆయన టీటీడీ ఎంప్లాయీ కూడా కాదు, జీతం కూడా టీటీడీ ఇది, మొత్తం జీయర్లే చూసుకుంటారు. ఇతను ఏం చేశాడు, ఒకరోజు చేతివాటం ప్రదర్శించినాడు. వీళ్ళకి చెకప్లు కూడా ఉండవు బయటకు వచ్చేటప్పుడు, కానీ సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయం మర్చిపోయినాడు. ఎక్కడొకరు తప్పు చేస్తుంటారు కదా.
ఆ రోజు డాలర్లు తీసుకొచ్చేసినాడు 2023 మే నెలలోను, ఏప్రిల్లోను, మార్చిలోను. డాలర్ తీసుకొచ్చేటప్పుడు ఇతను సీసీ కెమెరాలు గడిపినాడు కదా, విజిలెన్స్ కూడా పట్టుకునేసారు. చెక్ చేస్తే కొన్ని డాలర్లు దొరికినాయి. ఆ డాలర్ల విలువ 72,000 ఆ రోజు మన ఇండియన్ కరెన్సీలో 72,000 దొరికినాయి. మనకున్న సమాచారం ప్రకారం ఆ 2-3 నెలల్లో ఏం జరిగిందంటే వారిని అరెస్ట్ చేసి విచారించే క్రమంలో ఆయన 20 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం కాదు, ఆ పని చేస్తున్నాడు. 20 ఏళ్ళు కూడా ఇట్లాంటి చాలా తతంగాలు చేసినట్టున్నాడు. ఈ తతంగాలన్నీ బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం, వయస్సులు, పిల్లలకు పెళ్లి కావాలి. దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అరెస్ట్ అయ్యి కేసులు జరిగితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఒక 14.5 కోట్ల రూపాయల రిజిస్టర్ వాల్యూ కలిగినటువంటి వారి సర్వ ఆస్తుల్ని, అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ దొరికినప్పటి వరకు టీటీడీకి రాయిచ్చేశారు. అయితే దీని విలువ పబ్లిక్ మార్కెట్లో 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది జరిగింది. వీళ్ళు టీటీడీలో ఆ రోజున్న గవర్నమెంట్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, 72,000తో దొరికినాడు, ఇప్పుడు అరెస్ట్ చేసినాం, చీటింగ్ కేసు పెడతాం, లేదా దొంగతనం కేసు పెడతాం. అతను నేను దొంగతనమే చేయలేదు, ఆ సీసీ కెమెరాలు రాంగ్ అని వాడు కోర్టుకు వెళ్తాడు. ఇది తేలేదని సుప్రీంకోర్టు, డబ్బులు సుప్రీంకోర్టు వెళ్తాడు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది, ఏమీ తేలదు. దాని బదులు ఇప్పుడు రోజు అతన్ని అరెస్ట్ చేసి విచారించడం వల్ల అతని ఆస్తులన్నీ టీటీడీకి 100 కోట్ల దాకా రాయిచ్చేస్తే ఇది బెస్ట్ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు బోర్డులో తీర్మానం చేసి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. ఇది జరిగింది. కాబట్టి మేము మంచిగా చేశాం కదా, మొత్తం డబ్బులు టీటీడీకి ఇచ్చాం కదా, చివరికి ఆ 72,000 తప్ప ఏమి మిగలదు కదా, ఇది 100 కోట్ల ఆస్తి ఇచ్చేసాడు కదా, ఇది మంచిదేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంకొక సమాజం, అంటే ప్రతిపక్షం, అంటే ఇప్పుడు అధికార పార్టీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులంతే వాళ్ళు ఏమంటున్నారు, ఆ 100 కోట్లు ఆయన ఇచ్చినాడు అంటే ఇంకెన్ని కోట్లు సంపాదించుంటాడు, ఈ మొత్తం వ్యవహారంలో విచారించిన వాళ్ళు ఎంత తీసుకొని ఉంటారు అని వీళ్ళ ఆరోపణ. ఈ మొత్తంలో ఏమైంది, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సిఐడి విచారణకు వస్తూ ఉంది. విచారించండి, నిజానిజాలు తేల్చండి, వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించున్న దాన్ని తీసుకోండి, ఆ రోజు అధికారులు తప్పు చేస్తుంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి. కానీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా పడితే అట్లా ఆరోపణలు చేయొద్దండి. ఈరోజు కొంతమంది ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళు ఏమంటున్నారు, రోజుకి ₹1,00,000 చొప్పున వాడు రోజు కొట్టేసినాడు అని అంటున్నారు. కాసేపు నిజం అనుకుందాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2023 అంటే 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరంలో 365 రోజులు కూడితే దాదాపు 1,500 రోజులు వచ్చి ఉంటుంది. 1,500 రోజులు 1,500 లక్షలు తీసుకుని అనుకుందాం. రోజు తీసుకుంటే కుదరదు అనుకో, తీసుకుంటే 15 కోట్లు కదా. ఆ 15 కోట్లు జగన్కి ఇచ్చేసినారంట. ఈయనకి ఆగట్లేదు, ఇంకా నేరుగా తాడేపల్లికి వెళ్ళిపోయినాయంట ఆ డబ్బులు అని మాట్లాడేస్తున్నారు. ఇది నిజమైతే వాడు 20 ఏళ్ళు ఉన్నాడు కదా, 20 ఏళ్ళు ఇదే పని చేస్తుంటాడు కదా, ఈ 3.5 ఏళ్ళలో ₹1,00,000 ఎత్తుకోడు, గతంలో ఎత్తుకున్నాడు. ఇప్పుడు 14 నుంచి 19 వరకు అధికారులు ఉన్నారు తెలుగుదేశం. ఆడు ఇప్పుడు 15 కోట్లు 15 కోట్లు ఎంతో 20 కోట్లు ఎంతో సంపాదించుంటాడు, 25 కోట్లు 25 కోట్లు మనకు అందినాయా అని వీళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అప్పుడు నా బాధ ఏంటంటే లోకల్ పీపుల్గా మీరేమో వైసీపీ వాళ్ళు తినేసారు అంటున్నారు, వైసీపీ వాళ్ళు ఏమో తెలుగుదేశం తినేసిన అంటున్నారు. సాధారణ భక్తురాలుగా మీరేమనుకుంటారు, నేను భక్తి భావంతో నేను గుండీలో డబ్బులు వేస్తా ఉంటే వీళ్ళు తినేస్తున్నారా అనే భావానికి ఒక భక్తురాలుగా మీరు వస్తే టెంపుల్ పరిస్థితి ఏం కావాలి? టెంపుల్లో విశ్వాసం మీద ఆధారపడి ఉంది, దేవుడి మీద భక్తితో డబ్బులు వేస్తారు. మీరు విచారించండి, తప్పులు ఎవరు పడుతుంటే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ చర్యల కన్నా చర్చల పేరుతో, విమర్శల పేరుతో ఇచ్చలవిడిగా మాట్లాడుకుంటే ఒక గొప్ప వ్యవస్థ టీటీడీ ఈరోజు బజార్కి ఇస్తున్నారు. దీన్ని మానుకోండి, తప్పులు యాక్షన్ తీసుకునేయండి, తప్పేం లేదు. ఆ రకంగా పోవాలి తప్ప ఈ రకంగా చేసుకుంటే అది నష్టం వస్తుంది. అది పెద్దలు ఆలోచిస్తే మంచిది. సార్, ఏపీలో ఈ పని గంటల పెంపుకి సంబంధించి పెద్ద హాట్గా ఉంది, హీట్ ఎక్కుతోంది. నార్మల్గానే 8 గంటల పని అని అంటారు ప్రతి వ్యవస్థలోనూ సంస్థల్లోనూ. బట్ ఎలా కాదన్న 1 గంట 2 గంటలు అటు ఇటు కావడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కార్మికుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఏమంటారు, ఈ టైమింగ్ పెంపు కూడా వీళ్ళకే, ఈ కార్మికులకు సంబంధించి. అంటే 8 గంటల నుంచి 10 గంటలకు తీసుకొస్తే ఈ 10 గంటల తర్వాత ఇంకొక 1+1-2 hours ఎక్స్ట్రానే అవుతుంది. అంటే 13 గంటలకు వెళ్తుంది పని పెంపు అనేది, టైమింగ్ అనేది. చాలా ఇబ్బందికరం కదా. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? బిల్ కూడా పాస్ అయింది. పని గంటలు ఎందుకు వచ్చినాయి 8 గంటలు అనేది, ఈరోజు 10 గంటలకు పోవడంలో లాజిక్ ఏంటి? మేడే అంటారు, మీరు మే 1 చూస్తారు. చికాగో నగరంలో అమెరికాలో ప్రాణ త్యాగం చేసి, అంతకుముందు కూడా ఎట్లా పడితే పని చేయించుకునేవాళ్ళు. ఒక మనిషి అన్న తర్వాత వాడికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, భార్య, పిల్లలు, కుటుంబం, రెస్ట్, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని పోనిచ్చి 8 గంటల పైన పని చేయాల్సిన అవసరం లేదు మనం ఇచ్చే జీతాలకి.
ఒకవేళ జీతం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అతను బతకాలి ఫస్ట్ మనిషిగా అనే ఉద్దేశంతో పోరాడి ప్రాణత్యాగం చేసి మేడే రోజు సాధించుకున్నారు అమెరికా చికాగో నగరంలో. అదే మేడేగా మనం జరుపుకుంటాం. ఏం మారింది ఇప్పుడు? ఇప్పుడు 12 గంటల లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అంటున్నారు, మన 58 సంవత్సరాల వయసు ఉంది రిటైర్మెంట్ వయసు, దాన్ని 60కి పెంచారు, మళ్ళీ 62కి పెంచారు. నా పాయింట్ ఏంటి, ఎందుకు పెంచారు? వయసు పెరుగుతుంది, రిటైర్ కాకుండా ఆధునిక టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి పెద్ద శ్రమే ఉండదు, మనిషి విలువ పెరుగుతుంది కాబట్టి అంటారు. అంటే ఆధునిక టెక్నాలజీ మనిషి శ్రమను తగ్గించాలా పెంచాలా? మానసిక శ్రమను పెంచాలి. శారీరక శ్రమ యంత్రాలు వచ్చేస్తున్నప్పుడు ఇంకా పని తగ్గాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇంకా తక్కువ పని చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. అమరావతిలో సచివాలయ సిబ్బందికి 5 రోజుల పని, అంటే 5 రోజులే, వారానికి 5 రోజులే, శనివారం ఆదివారం 2 రోజులు సెలవు. కానీ ఇంకా తగ్గించి ఇప్పుడు అమెరికాలో కూడా శనివారం ఆదివారం సెలవు. అంటే ఎందుకు తగ్గించారు? చాలు 5 రోజులు కూడా క్వాలిటీ వర్క్ చాలు. 7 రోజులు పని చేయించుకొని నాన్ క్వాలిటీ వర్క్ చేసేదానికన్నా 5 రోజులు క్వాలిటీ వర్క్ చేసుకుంటే మోర్ రిజల్ట్స్ వస్తుంది కదా అని మీరు ఒక పక్క ఉపన్యాసాలు చెప్తా, వయసు పెంచుతా, మరి 10 గంటలు పెంచడం ఏంటి? దానికి ఇంకో లాజిక్ ఏం చెప్తారంటే, ఐటీ ఎంప్లాయీస్ 24 మీరు హైదరాబాద్లో చూస్తుంటారు, 24/7 కూడా పని చేస్తుంటారు, ఇంట్లో పని చేస్తుంటారు అని. మీరు అన్నట్టు 10 గంటల పని అంటే ఆ ట్రాఫిక్ వాటిలో రావడానికి ఒక 2 గంటలు, అది కూడా పనే కదా. తర్వాత ఇంటికి పోవడానికి 2 గంటలు, 14 గంటలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు 2 రోజులు మీరు ఏ పని చేయిస్తున్నారు? ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కూడా అంత పని ఇవ్వకూడదు. ఒక మదర్తో పని చేసే వాళ్ళకి పని ఇస్తే కూడా కొంత అర్థం చేసుకుంటాను. కానీ శారీరకంగా పనిచేసే వాళ్ళకి పెరిగితే ఆ శరీరం ఎంత సహకరిస్తుంది? అది చాలా ఇబ్బంది కదా. కాబట్టి మనుషుల్ని యంత్రాలుగా చేయకూడదు. యాంత్రీకరణ పెరిగేసరికి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగేసరికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి చేయాల్సిన పనులు దాంతో చేయిస్తున్నారు. అంటే మనం ఇప్పుడు మానవుడు శ్రమ ద్వారా, తెలివితేటల ద్వారా ఆధునిక టెక్నాలజీ ఎందుకు తయారు చేస్తాం? మనం బాగుండడం కోసం, మనం ఇంకా మనకి దాంట్లో కూరుకుపోవడం కోసం. కానీ ఇంకా బాగుండడం కోసం టెక్నాలజీ అంటే పెరిగేసరికి మనిషికి శ్రమ తగ్గాలి, మానసిక శ్రమ పెరగాలి, శారీరక శ్రమ తగ్గించాలి. ఇది పెంచడం ఏంటో నాకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. తక్కువ టైం కేటాయించి ఎక్కువ పని చేయించుకోండి. ఇప్పుడు చంద్రబాబు గారు సార్, ఇప్పుడు మనకి ఐటీ కంపెనీల్లో ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళకి హాలిడే ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అండ్ అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ టైం అవర్ కంప్లీట్ అయిపోయింది అని అంటే ఆఫీస్ నుంచి ఎలాంటి కాల్స్ ఎంప్లాయీకి వెళ్ళకూడదు. బట్ మనకి ఇక్కడ సాటర్డే సండే హాలిడే అయినప్పటికీ కూడా ఆఫీస్ కాల్స్ రావడం, అదైందా ఇదేందా అనేది మనం చూస్తూనే ఉంటాం. వాటి మీద మనం కొన్ని మీమ్స్ పంచులు కూడా చూస్తూ ఉంటాం. బట్ ఇప్పటికీ కొన్ని సంస్థలు కావచ్చు దాన్ని 4 డేస్కి కుదించడానికి ట్రై చేస్తున్నారు. ఓన్లీ 4 డేసే, ఇంతవరకు 5 డేస్ అనేది 4 డేస్ తగ్గించుకుంటున్నారు. మనమేమో అది కూడా కార్మికులకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు గంటలు పెంచుకుంటూ పోతే ఎలా పని చేయగలుగుతారు వాళ్ళు? మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ముందు తీసుకొచ్చింది. ఇది బీజేపీ తందానంటే తానంటారు వీళ్ళు, అదొక సమస్య. రెండోది ఈ ప్రైవేట్ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీల కోసం ఉత్పత్తి ప్రభుత్వాని కోసం కాదు చేసేది. ప్రైవేట్ కంపెనీలు ఈ రూల్స్ వద్దు, కార్మిక చట్టాలు వద్దు, ఇష్టం వచ్చినట్టు పని చేయించుకుంటాం అనే ధోరణి ఒకటి ఉంది కదా, దానికి ఇది నిదర్శనం. ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి మేరకు ఇవన్నీ చేస్తున్నారు. దేశంలో చేస్తున్నారు, రాష్ట్రంలో చేస్తున్నారు. 8 గంటల పని ఉన్నా కూడా దబాయించుకుని 2 గంటలు అదనంగా పని చేయించుకుని బెదిరిస్తారు. ఇక 10 గంటలు అంటే ఎన్ని గంటలు పని చేయించుకుంటారో చెప్పలేము. ఒక పక్క ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఒక మీమ్ జరుగుతుంది కదా, చూస్తుంటారు మీరు. పోలీసులు కూడా వర్క్ టు హోమ్ ఇస్తామని చెప్పారు తమాషగా ఆయన. అంటే ఆ ఇంట్లోనే ఉండి ట్రాఫిక్ అవన్నీ మెయింటైన్, అంటే ఇంత సులుబాటు ఇస్తాను ఎన్నికల్లో చెప్పి మళ్ళీ ఇది 10 గంటలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనిషిని మరింత సుఖవంతంగా లగ్జరీగా బతకడం కోసం ఇచ్చారు. మళ్ళీ అదే పని చేయడం కోసం కాదు. నాగలికి పోయి ట్రాక్టర్ వచ్చింది, మన నాగలు ఎందుకు దున్నుకోవట్లేదు? మనిషికి జంతువులకు ఆ శ్రమ అవసరం లేదు, ట్రాక్టర్తో చక్కగా దున్నేద్దామని కదా. కాబట్టి టెక్నాలజీ పెరిగేసరికి, అవకాశాలు పెరిగేసరికి మనిషి యొక్క శారీరక శ్రమ తగ్గించాలి, విశ్రాంతినివ్వాలి, శారీరక మానసిక శ్రమను పెంచాలి. అది కూడా టైం ద్వారా కాదు. టైం ఇస్తే ఇంట్లోకి పోయి చదువుకుంటాడు, రిలీఫ్ అవుతాడు, మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తాడు. కాబట్టి చెప్పేదేమో టెక్నాలజీ, ఇదికి వచ్చేసరికి ఇంత రివర్స్లో చేస్తారు. ఖచ్చితంగా ఇది సరైనది కాదు. ప్రభుత్వం సరే చట్టం చేసింది, ఇంకా కార్మిక చట్టాలు, కార్మికులు ఎట్లా పోరాడతారనేది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.